హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్లాం బయట నుంచి ఈ దేశంలోకి వచ్చిందనేది తప్పు. ఈ దేశం ముస్లింలకు తొలి మాతృభూమి. ఈ దేశం మీద ప్రధాని మోదీ, మోహన్ భగవత్కు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. 1 ఇంచు ఎక్కువ కాదు, 1 ఇంచు తక్కువ కాదు. హిందీ ముస్లింలకు ఇది అత్యుత్తమ దేశమని జామియత్ ఉలామియా ఐ హింద్ ప్రెసిడెంట్ మౌలానా మదాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం బయట నుంచి వచ్చిన మతం కాదు, భారతదేశంలో అత్యంత పురాతనమైన మతం ఇస్లాం అంటూ జమియత్ ఉలామియా ఐ హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ఎంత చెందుతుందో తనకు కూడా అంతే చెందుతుందని మదాని అన్నారు. భారత్ మన దేశం. నరేంద్ర మోదీ, మోహన్ భగవత్లకు ఈ దేశం ఎంత చెందుతుందో నాకు కూడా అంతే చెందుతుంది. వారికంటే నాకు 1 అంగుళం ఎక్కువే కాదు, తక్కువే కాదు అని రామ్లీలా మైదానంలో జమియత్ ఉలామా ఐ హింద్ మదాని ప్లీనరీ సదస్సు ప్రారంభం సందర్భంగా మదాని మాట్లాడారు. ఈ దేశంలో ఇస్లాం పురాతనమైన మతం. ఇది ముస్లింలకు తొలి మాతృభూమి. ఇస్లాం బయట నుంచి వచ్చిన మతం అనే మాట పూర్తిగా తప్పు, నిరాధారమైంది. అన్ని మతాల్లోకెల్లా ఇస్లాం ప్రాచీనమైనది. హిందీ ముస్లింలకు భారత్ అత్యుత్తమ దేశం అని మదాని తెలిపారు. బలవంతపు మత మార్పిడికి తాను వ్యతిరేకమన్న మదాని ప్రజలు స్వచ్ఛందంగా మతం మారుతున్నప్పటికీ తప్పుడు అభియోగాలతో జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అన్న మదాని బలవంతంగా మోసం చేసి, ప్రలోభాలకు గురి చేసి మతం మార్చడానికి తాము వ్యతిరేకమన్నారు. ఏజెన్సీలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయన్న ఆయన, నమాజ్ను నిషేధించడం, వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం, బుల్డోజర్ యాక్షన్ ఆ కోవలోకే వస్తాయన్నారు. ఇస్లామోఫోబియా పెరుగుతోందన్న జమయత్ ఉలామా ఐ హింద్ మైనార్టీలపై హింసకు పాల్పడే వారిని శిక్షించేలా ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. దేశంలో విద్వేషపూరిత ప్రచారం పెరుగుతోందని, ఇస్లామోఫోబియా పెరుగుతోందంటూ జామయత్ అనేక తీర్మానాలు జారీ చేసింది. తాము బీజేపీకి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు వ్యతిరేకం కాదన్న జామియత్ ఉలామా తమ మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు అలాగే ఉన్నాయన్నారు. హిందుత్వానికి సంబంధించి తప్పుడు వెర్షన్ వ్యాప్తి చెందుతోందన్న మదాని ప్రస్తుత హిందుత్వ రూపం భారతీయ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. పాస్మాండా ముస్లింలు వివక్షకు గురయ్యారన్న మదాని వారికి రిజర్వేషన్ల కోసం తాము పోరాటం చేస్తామన్నారు. పాస్మాండాలను పైకి తేవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడిన ఆయన ఈ దిశగా మరిన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. ముస్లింలంతా సమానమేనన్న ఆయన ఇస్లాంలో కుల వివక్షకు తావులేదన్నారు. భూకంపంతో దెబ్బతిన్న టర్కీకి భారత్ అందిస్తోన్న సాయం పట్ల ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వారణాసిలోని చరిత్రాత్మక జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్లోని వీడియోగ్రఫీ సర్వేపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో యూపీ ఇస్లామిక్ మత గురువు మౌలానా తౌకీర్ రజా మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది దేశాన్ని మరోసారి విభజించే ప్రయత్నమని అన్నారు. హిందూ పక్షానికి, ఫౌంటైన్కి, శివలింగానికి తేడా తెలియదని అన్నారు. జ్ఞాన్వాపి మసీదులో శివలింగం కనిపించిందనే వాదన హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం నిజాయితీ లేకుండా వ్యవహరిస్తోందని, తమ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారనే విషయాన్ని హిందువులు గ్రహించాలని అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.